క్రీస్తునందు ప్రియమైన శుభవచనం దేవుని ప్రియులకు యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన శక్తి కలిగిన నామమున ఈ ఉదయకాల శుభాలు అందిస్తూ ఉన్నాం. సియోనులో నుండి నా యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని ప్రియులారా, లేవగానే ఎలా లేచారు? దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని ఘనపరుస్తూ లేచారా? యేసయ్య మరొక నూతన దినాన్ని మనకు దయచేసినందుకై దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈరోజు శుభవచనంతో దేవుని వాక్యం ద్వారా ఈ దినాన్ని ప్రారంభించుకుందాం. యేసు క్రీస్తు ప్రభువారు మన జీవితాల్లో ఘనకార్యములు గొప్ప కార్యములు చేయునుగాక. ఆమేన్. యోబు గ్రంథం 42వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా యోబును మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించెను. ఈరోజు శుభవచనం అదేనండి. మన దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే అధికముగా ఆశీర్వదించేవాడు. ఆయన పేరే సర్వశక్తి కలిగిన దేవుడు. ఆయన పేరే సకల ఆశీర్వాదాల కారకుడైన యేసయ్య. ఈ ఉదయకాలం ఆయన సన్నిధిలో ఈ శుభవచనం చూస్తున్న నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా యేసయ్య ఆశీర్వదించబోతున్నాడు. ఆయన ఆశీర్వాదాలు ఎంత బలమైనవో దేవుడు మొదట ఆశీర్వదించాడు యోబుని. మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా. నాకు ఆ మాట భలే నచ్చిందండి. మన దేవుడు మొదట ఉన్నట్టుగా ఈరోజు ఉండటం కోరుకోడండి ఆయన. నువ్వు దేవుని బిడ్డవైతే, ప్రభు కొరకు నమ్మకంగా జీవించే దేవుని బిడ్డవైతే, మొదట నీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు నువ్వు మహాభివృద్ధి నొందుదువుగాక. దేవుని కృప నీకు తోడుగా ఉండునుగాక. మొదట్లో ఉన్నట్టుగా ఇప్పుడు నిన్ను ఆశీర్వదించే పద్ధతిగా అది యేసయ్యది. మొదట నువ్వు స్థితిలో ఏ స్థితిలో ఉన్నావో నాకు తెలియదు, కానీ మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆయన నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యోబును ఆశీర్వదించాడు కదా. మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఈరోజు యేసయ్య నిన్ను ఆశీర్వదించునుగాక. నీకున్న సమస్యలన్నిట్లో, నీకున్న దిగులు కలవరాలు మొత్తము కొట్టివేసి మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా యేసయ్య ఉదయకాలం నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. యోబు ఆశీర్వదించబడటానికి 3 కారణాలు, 3 మాటలే ముచ్చటగా చెప్తాను. ఇవి మన ఆత్మీయ జీవితానికి అన్వయించుకుంటే తప్పకుండా మనము ఆశీర్వదించబడతాం. మొదటగా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. యోబు కష్టకాలంలో, యోబు వ్యాధి బాధలతో నలిగిపోతూ ఉన్నప్పుడు యోబు స్నేహితులు వచ్చి యోబును ఎంతగానో విమర్శించారు. యోబును ఎంతగానో ఒక రకంగా మాటలతో దిగులు పెట్టారు, బాధ పెట్టారు కదండి. యోబు అంటాడు, మీరు బాధకే కర్తలు కానీ మీరు ఆదరణకు కర్తలు కాదంటాడు. బాధ పెట్టి విమర్శించిన వారి కొరకే యోబు ప్రార్థించాడు. చూడండి, నీవు మొదట ఆశీర్వదించిన దానికంటే ఈరోజు మరి అధికముగా నీవు, నీ కుటుంబం ఆశీర్వదించబడాలంటే మొదటి మాట, నిన్ను ఎవరు బాధ పెడుతున్నారో, మాటలతో నిన్ను ఎవరు గుచ్చుతున్నారో, లేనిపోని మాటలు నీ మీద నిందలేసి విమర్శించి నిన్ను ఎక్కడ తోలనాడి తృణీకరించి మాట్లాడుతున్నారో వారి క్షేమము కొరకు నువ్వు ప్రార్థన చేయి. ఖచ్చితంగా యేసయ్య నీవు మొదట ఆశీర్వదించబడినంత కంటే మరి అధికముగా నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. హల్లెలూయా. కాబట్టి నీ స్థితి కొద్దిగా ఉన్నా ఈరోజు నువ్వు మొదట ఆశీర్వదించబడినంత కంటే మరి అధికముగా నువ్వు ఆశీర్వదించబడాలంటే మొదట మనం చేయాల్సింది, నిన్ను బాధించే వారి కొరకు, నిన్ను తృణీకరించే వారి కొరకు, నిన్ను విమర్శించే వారి కొరకు ప్రార్థన చేయటం నేర్చుకోవాలి. అదే కదా యేసుప్రభువారు అనింది, మీ శత్రువుల నిమిత్తం మీరు ప్రార్థన చేయండి అన్నాడు కదండి. ఈరోజు మనం కూడా ప్రారంభిద్దాం, ప్రాక్టీస్ చేద్దాం. మీ విశ్వాస జీవితంలో ఎవరు మిమ్మల్ని నిందిస్తున్నారో, బాధిస్తున్నారో, ఎవరైతే తృణీకరించి మాట్లాడుతున్నారో, ఎవరు నిందలేస్తున్నారో, విమర్శిస్తున్నారో, ప్రేమతో వారి కొరకు ప్రార్థన చేయండి. యోబు తన స్నేహితుల కొరకు ప్రార్థించినట్టుగా మీరు కూడా వారి కొరకు ప్రార్థన చేయండి. ఈరోజే నా ప్రభు మొదట ఉన్న స్థితి కంటే మరి అధికముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. రెండవది, యోబు జీవితంలో ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసండి. యోబు గ్రంథం 19వ అధ్యాయం 25వ వచనంలో
నా విమోచకుడు సజీవుడనియు తరువాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుదును అంటాడు. యోబు తెలుసుకున్న విషయం ఏంటంటే, నేనే స్థితిలో ఉన్నా ఆ స్థితిలో నా దేవుడు నా ప్రక్కనే ఉన్నాడు, ఆయన సజీవుడు, ఆయన నాతో ఉన్నాడు అన్న విషయాన్ని యోబు గ్రహించాడండి. తన కష్టకాలంలో, తన దుఃఖ పరిస్థితిలో, తన బాధలో యోబు తెలుసుకున్న సత్యం ఏంటంటే, నా విమోచకుడు సజీవుడు, తర్వాత ఆయన భూమి మీద నిలుచుననియు నేను ఎరుగుతున్నాను. ఎంత బలమైన మాట! యోబు జీవితంలో ఎంత బలమైన మాట! నా దేవుడు సజీవుడు, నన్ను గమనిస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, నేను వెళ్ళే మార్గం ఆయనకు తెలుసు, నేనున్న పరిస్థితులు ఆయనకు తెలుసు, ఆయన కనుదృష్టికి మరుగైనది ఏదీ లేదు, ఆయనను చూస్తున్నాడు అని యోబు తెలుసుకున్నాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, విశ్వాస జీవితంలో మీరు కూడా మీ దేవుడు సజీవుడు, మీరు ఆరాధించే దేవుడు, మనం ఆరాధించే దేవుడు, మనల్ని వెతికి రక్షించుకున్న దేవుడు, మన కొరకు ఈ లోకానికి వచ్చి మన పాప నిమిత్తమై సిలువలో మరణించి సమాధి చేయబడి మరణాన్ని జయించి తిరిగి లేచిన మన దేవుడు సజీవుడు, నన్ను చూస్తున్నాడు, గమనిస్తున్నాడని మీరు ఎప్పుడైతే విశ్వాస జీవితంలో ఆయనను స్పష్టంగా తెలుసుకుంటారో ఖచ్చితంగా మీరు మొదట ఆశీర్వదించబడినంత కంటే మరి అధికముగా మీరు ఆశీర్వదించబడుదురుగాక. ఇది రెండవ అనుభవం. మూడవ అనుభవం, యోబు మరింతగా ఆశీర్వదించబడటానికి మూడవ కారణం, కష్టాల్లో కూడా యోబు దేవుని స్తుతించాడండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకే స్తుతి కలుగునుగాక. ఎంత బలమైన మాట చూడండి ఆ మాట. ప్రభుని స్తుతించాడు కష్టకాలంలో కూడా ప్రభుని స్తుతించాడు. దావీదు అదే అంటాడు కదా, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఎంత బలమైన అనుభవం! ప్రభుని స్తుతిస్తున్నావా? కష్టమైన నష్టమైన లోయల గుండా నడుస్తున్నా, గాఢాంధకారపు లోయలోని వెళ్తున్నా యేసయ్యను స్తుతిస్తున్నావా లేదా సనుక్కుంటున్నావా? సనిగే విశ్వాసి ఎప్పుడు అధికముగా ఆశీర్వదించబడలేడు. మనం దేవుని స్తుతించాలి, మనసారా నోరారా దేవుని స్తుతించాలి, కష్టాల్లో కూడా దేవుని స్తుతించాలి. యోబు వలె నేర్చుకుందాం. ఈ మూడు విషయాలు మీరు కానీ ప్రాక్టీస్ చేయండి. యోబును దేవుడు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని, మీ కుటుంబాలని, మీ పిల్లల్ని, మన క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలను, సార్వత్రిక సంఘాలను, కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి ఒక్కరిని నా ప్రభు మొదట ఆశీర్వదించినంతకంటే మరి అధికముగా ఆశీర్వదించునుగాక. ఈరోజే మీ ఆశీర్వాదం ప్రారంభించబడునుగాక. మీరు మొదట కొద్దిగా ఉన్నా ఈరోజు మొదలుకొని బహుతరములకు ఆశీర్వాదకరంగా ఉండబోతున్నారు. దేవుడు మిమ్మల్ని అధికముగా ఆశీర్వదించబోతున్నాడు. ఆయన అధికమైన మేలు మీ కుటుంబంలో జరగబోతుంది. ఈ రోజు ఒక గొప్ప రోజు, మీరు అధికముగా ఆశీర్వదించబడే రోజు. ఈ రోజే యోబు ఆశీర్వదించబడ్డట్టుగా మీరు కూడా మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయండి, బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ఎవరిని కూడా బాధ పెట్టబాకండి. ఎవరు బాధిస్తున్నా బాధించే వారి కొరకు ప్రార్థన చేయండి. ప్రభా, వారికి మంచి మనసు దయచేయ, నా ఎడల మంచి హృదయం దయచేయ, వారి మనసును మార్చయ్యా, నా పట్ల నన్ను నిందిస్తున్నారయ్యా, విమర్శిస్తున్నారయ్యా, వారిని కూడా దీవించయ్యా అని కానీ నువ్వు అనగలిగితే, ప్రార్థిస్తే దేవుడు ఖచ్చితంగా ఆశీర్వదిస్తాడు. రెండవది, ప్రభు సజీవుడు అనే మాట తెలుసుకోండి. మనం ఆరాధించే దేవుడు సర్వయుగములలో సజీవుడు, నిన్న నేడు నిరంతరము యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉన్నాడు. ఆయన సజీవుడు, మీ ప్రక్కనున్నాడు, ఆయన మీలో ఉన్నాడు, మిమ్మల్ని నడిపిస్తున్నాడని తెలుసుకోండి. మూడవది, ఏ కష్టం వచ్చినా స్తుతించండి, సనగబాకండి. దేవుడు ఖచ్చితంగా మరి అధికముగా మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. మహాపరిశుద్ధుడైన మా తండ్రి, దయగలిగిన మా దేవ, ప్రేమా స్వరూపి, మీకు స్తోత్రాలు. ఈ ఉదయకాలం లేవగానే శుభవచనం ద్వారా మీ మాటలు వినుటకు ప్రభా మాకు ఇచ్చిన అమూల్యమైన అవకాశముకై స్తోత్రాలు. అయ్యా, యోబును మొదట ఆశీర్వదించినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించాను అనే మాట శుభవచనంగా మేము తీసుకున్నాం. ఈరోజు మా ప్రియులు ఎవరైతే తండ్రి ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో వారు మొదట ఆశీర్వదించబడినంత కంటే మరి అధికముగా ఆశీర్వదించబడుదురుగాక. వారి స్థితిగతులు కొద్దిగా ఉన్న ఈ రోజు మొదలుకొని మరి అధికముగా ఆశీర్వదించబడుదురుగాక, మరి అధికముగా దీవించబడుదురుగాక, మరి అధికమైన ఆశీర్వాదాలు వారు స్వతంత్రించుకొందురుగాక, బలమైన కార్యాలు జరుగునుగాక, శక్తి కలిగిన కార్యాలు జరుగునుగాక. సహాయం చేయండి ప్రభా. తండ్రి, చూస్తున్న బిడ్డలందరినీ దీవించండి తండ్రి. వీక్షిస్తున్న వారు ఎవరైతే అనారోగ్యంతో ఉన్నారో,
ఎవరైతే బలహీనతలతో ఉన్నారో, ఎవరు ప్రభా మరి ఈరోజు వారి జీవితంలో మీ ఆశీర్వాదం కొరకు కనిపెట్టుకుంటూ ఉన్నారో జ్ఞాపకం చేసుకొని మరి అధికముగా ఆశీర్వదించండి. చిన్నపిల్లలను దీవించండి, యవనస్తులను దీవించండి, పెద్దలు, వృద్ధులు, విధవరాండ్రను దీవించండి. ఈరోజు నీ బిడ్డల పనిపాట్లన్నింటిలో మీ సహాయం దయచేయండి. ఎదురయ్యే ప్రతి కీడు శోధనలు తప్పించి క్షేమాన్ని, కృపను దయచేయమని ఈరోజు మొదలుకొని మా ప్రియులు ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నారో మరి అధికముగా బిడ్డలు ఆశీర్వదించబడినట్లుగా మీ కార్యం చేసి మహిమ పొందమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. త్రియేక దేవుని ప్రేమ, కృపా, సమాధానములు ఈ ఉదయకాలం ఈ శుభోచనలు పాల్గొన్న దేవుని ప్రియులందరికీ, క్రైస్ట్ బ్లెస్సింగ్ చర్చ్ కుటుంబాలకు, పరిచర్యలకు, సార్వత్రిక సంఘానికి, సకల కోటి పరిశుద్ధులకు, దైవ సేవకులకు, మన దేశానికి, రాష్ట్రానికి, నాయకులు, అధికారులందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభువు రాకడ పర్యంతము తోడయుండునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ నైస్ డే. హ్యావ్ ఎ గుడ్ డే అండ్ గాడ్లీ డే.